వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. సంస్మరణంపై డేగకన్ను. మాయిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు అంటే నక్సల్ ఉద్యమ వ్యవస్థాపకుడు చారు మజుందార్ చనిపోయిన రోజు 28 జూలై నుండి 3 ఆగస్టు వరకు వారోత్సవాలు జరుపుకునే అనువాయితీ మాయిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఇప్పుడున్న సిపిఐ మాయిస్ట్ పార్టీకి సంబంధించిన అనువాయితీ. ఈ విషయంలో ప్రతి సంవత్సరం ఈ వారం రోజుల పాటు మాయిస్ట్ పార్టీకి సంబంధించిన నక్సలైట్లు అడవిలలో ఇతర ప్రాంతాలలో మాయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎవరైతే చనిపోయారో వారి సంస్మరణ సభలు నిర్వహించుకుంటా సభలు ఏర్పాటు చేసుకుంటూ పోతారు. అయితే ఈ ఏడాది ఆపరేషన్ కగార్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం అనేక మాయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర రాష్ట్ర నాయకులను హతమార్చడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాయిస్ట్ పార్టీ నాయకత్వం ఈ సభలు ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఎలా ఏర్పాటు చేసుకోబోతున్నారు, దాన్ని అడ్డగించడానికి ప్రత్యేకంగా పోలీసు బలగాలు, కేంద్ర వర్గాలు ఎక్కడ పడితే అక్కడ కొమ్మింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున డేగ కన్నుతో నిఘా ఏర్పాటు చేశారు. కూంబింగ్లో డ్రోన్ల ద్వారా తన నెట్వర్క్ ద్వారా పోలీసులకు సంబంధించింది అనేక మార్గాల ద్వారా వారు ఆ సంస్మరణలు సభలు నిర్వహించడానికి అవకాశం లేనట్టుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి చోట అడవిలో ప్రతి చోట కాకుండా అడవి ప్రాంతాలలో కాకుండా గుడ ఏదైతే ఉంటారో అడవికి సంబంధించిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో చిన్న చిన్న గ్రామాలు, ఆ గ్రామాలు కాకుండా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సైతం నిఘా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలను తనఖీ చేస్తూ ఈ వారోత్సవాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విచిత్రం ఏమంటే ఇంత కగార్ ఆపరేషన్ నిర్వహించి దాదాపుగా వేలాది మంది అంటే 25 నుంచి 30,000 మంది కేంద్ర రాష్ట్ర బలగాలను నియమించిన తర్వాత అక్కడ ఆపరేషన్ కగార్ నిర్వహించిన తర్వాత కూడా అబూజ్మౌడ్ ప్రాంతంలోని చింతల వాగుపై ఒక వంతెన నిర్మాణం చేసుకొని మాయిస్ట్ పార్టీకి సంబంధించిన క్యాడరు అబూజ్మౌడ్ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి తెలంగాణ వచ్చే వైపుగా ఒక వంతెన నిర్మాణం చేసుకున్నది. అవాక్కైన నిఘా వర్గాలు అసలు ఈ వంతెన ఎలా సాధ్యమైంది, ఇంత కట్టుదిట్టమైన ఇప్పుడు పరిస్థితులలో కూడా ఈ వంతెన నిర్వహించడానికి ఎలా సక్సెస్ అయ్యారు అనే ఒక అన్వేషణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రాంతంలో అతి సమీపంలో అంటే 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ఈ ఏదైతే వంత ఉన్నదో చింతలవాగుపై వంతెన నిర్మించారో దీని పట్ల ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ను విస్తరణంగా నిర్వహిస్తున్న ఈ కేంద్ర వర్గాలను తప్పించుకోవడానికే తెలంగాణ రాష్ట్రంలో మాయిస్ట్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం ఇటు టర్న్ అవుతుందనే ఒక వారికి సంబంధించిన సమాచారం మేరకు ఎక్కువ శాతం అటే సైడ్ కొమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యలోనే 2 రోజుల క్రితం ఒక ఎన్కౌంటర్ సైతం జరిగింది. అక్కడ 6 మాయిస్టులు చనిపోయారన్నట్టుగా మనకు వచ్చింది. కానీ దానికి అధికారపూర్వకంగా ఎక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా సమాచారం రాలేదు. ఈ విషయాలపై మాట్లాడుకోవడానికి ఈరోజు మనం చర్చించడానికి ఒకవైపు మాయిస్ట్ పార్టీ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇలాగే ఆపరేషన్ ఖగార్ను నిర్వహిస్తున్న పోలీసు కేంద్ర బలగాలు వారికి సంబంధించిన వారిని ఎక్కడ పడితే అక్కడ ఎన్కౌంటర్ అని వారికి సంబంధించిన వారిని చంపేయడం జరుగుతుందో ఈ చంపేయడానికి భాగంగానే ఈరోజు వారోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో ఈ వారోత్సవాలు వారు ఏదైతే ప్రకటించుకున్నారో ఆ ప్రకటించిన పట్ల ఎంతవరకు వారు సక్సెస్ అయ్యారు, పోలీసులు దాన్ని అడ్డుకోవడానికి ఎంతవరకు సక్సెస్ అయ్యారు, అసలు విషయంపై ఇద్దరి మధ్య ఆదివాసీల పరిస్థితి ఏంటి, ఈ కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అలాగే ఈ మాయిస్ట్ పార్టీకి సంబంధించిన కేడర్ మధ్య ఆదివాసీల పరిస్థితి ఏంటి, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో చర్చించుకోవడానికి ఈరోజు చర్చ. ఈ చర్చలో ప్రధానంగా మాట్లాడడానికి ప్రముఖ ప్రజాసంఘ నాయకులైనటువంటి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, అలాగే సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ కలవేన శంకర్ గారు, అలాగే మాజీ విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, అలాగే విశ్రాంత ఎస్పీ డాక్టర్ కె రాజశిఖమణి గారు, అలాగే
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడైనటువంటి ఆవునూరి మధు గారు ఈరోజు మనతోని ప్రత్యేకంగా ఈ చర్చలో పాల్గొనడానికి విశిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, ఈరోజు ఈ పరిస్థితుల మధ్య ఈ వారసోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో, ఈ జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసీల పరిస్థితి ఏంటండి? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నమస్తే. చర్చలో పాల్గొన్న శంకర్ గారికి, అదేవిధంగా మా చంద్రకుమార్ గారికి, మా మదన్నకు అందరికీ ఉద్యమ అభివందనాలు. చూస్తా ఉన్నాం. అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే నా డిసెంట్ ఏంటంటే, వాళ్ళు వారోత్సవాలు జరుపుకోవడము, దాడులు చేయడము 4 దశాబ్దాలుగా నేను అనేక సార్లు చూసాను. నా గమనంలో ఉన్నటువంటి అంశాలు. కాకుంటే ఒక డిఫరెన్స్ ఏమిటంటే, పక్క రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్ట్ ఫ్రీ ప్రాంతంగా మార్చుతామనేటువంటి ఒక ఛాలెంజ్ ప్రకారము మోడీ, అమిత్ షా పనిచేస్తున్నారు. బహుశా భారతదేశ చరిత్రలో దేశానికి స్వతంత్రం వచ్చిన కానించి ఏనాడు కూడా ఒక పార్టీ ఎడల అవలంబించే వైఖరి ఏదైతుందో గతంలో ఏనాడు మ్యాచ్ కానటువంటి స్థితి లోపల బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పులు సావు పందమే, సింపుల్ మన భాషలో మాట్లాడుకోవాలంటే చంపుడు పందెం పెట్టుకొని బిగిన చంపుతూ పోతా ఉన్నారు. వారు ఈ మధ్యకాలంలో మీరు నిన్న ఈ రోజు కూడా చూస్తే కూడా అమరవీరుల స్తూపాల దగ్గరికి పోయి వీళ్ళు మావోయిస్టులు నివాళులు అర్పించేసి వారోత్సవాలు చేస్తారని చెప్పేసి ఛత్తీస్గఢ్ లో నిన్న చెర్లా గాని మిగతా ప్రాంతాల్లో కూడా అనేకమైన స్తూపాలన్నింటినీ కూడా కూలగొడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనడం లేదు. ఏ ప్రభుత్వం అయినా పేరు, ఓనాడు కాంగ్రెస్ ఉంది, అంతకుముందు టీడీపీ ఉన్నది, ఎప్పుడుంటే ఉంది. కానీ తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి స్తూపం అయినటువంటి హుస్నాబాద్ లో ఉన్నటువంటి అతిపెద్ద స్తూపాన్ని కూడా కూల్చివేసినారు. చాలా స్తూపాలను కూల్చివేసినారు. చాలా ప్రాంతాల్లో ఎక్కడ కూడా రంగులు వేయకుండా శిథిలం అయ్యేలాగా చూసుకున్నారు. ఇవాళ అమరవీరుల వారోత్సవాలు చార్మజందార్ కోసం మాత్రమే కాదు, ఆ పార్టీనో లేకపోతే ఆ పార్టీ భావజాలు చాలా మంది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్తా ఉంటారు. మావోయిస్ట్ పార్టీ స్పెసిఫిక్ గా వాళ్ళకు టాల్ లీడర్ గా చార్మజందార్ చెప్పుకుంటారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మధులాంటి వాళ్ళు ఉన్నటువంటి డెమోక్రసీ కానీ ఇంకా చాలా పార్టీలు కానీ చంద్రపుల్లారెడ్డి, నాగిరెడ్డి గారు, నిన్న మన నాగిరెడ్డి గారు కూడా జరిగినట్టున్నారు. అట్లా ప్రజా సంఘాల వాళ్ళు జనరల్గా చేస్తూ ఉంటారు. ఇవాళ నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో ఛత్తీస్గఢ్ లో కొత్త విషయాలు ఏం కావు. ఒకటే కొత్త విషయం ఏంటంటే, చార్మజందార్ వారోత్సవాలు జరపండి అని చెప్పేటువంటి స్థితిలో నేను ఒక విషయం, మావోయిస్ట్ పార్టీతో ఉన్న సమస్య కానీ లేకపోతే చంద్రకుమార్ గారు ఉన్నారు కాబట్టి వారి చర్చల పీస్ కమిటీగా డైరెక్షన్ లో పనిచేస్తున్నారు కాబట్టి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మా లాంటి వాళ్ళని, చంద్రకుమార్ లాంటి వాళ్ళని చర్చలకు మావోయిస్ట్ పార్టీ పిలవాలనేటువంటి రిక్వెస్ట్ తోటి ఒక అందరం కలిసి ఒక సంఘంగానో ఒక కూడిక కిందనో అందరం కలిసి పనిచేస్తాము. చాలా సందర్భాల్లో చంద్రకుమార్ లాంటి వాళ్ళు కానీ, జంపన్న లాంటి వాళ్ళు కానీ అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ చర్చలకు సందర్భంగా, దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మావోయిస్ట్ పార్టీగా అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏ విధమైన ప్రతిపాదన పట్టదలుచుకున్న అంశంలో కూడా స్పష్టత మీరు ఇవ్వాల్సింది. ఇవ్వకుండా ఏకపక్షంగా మమ్మల్ని పోయి ఉట్టిగానే మీరు కాల్పులు ఆపివేయండి అంటే, ఆపితే నెక్స్ట్ జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులని, దానికి ఎవరు బాధ్యత వహించాలంటే మా దగ్గర జవాబు లేదు కదా అనేది ఒకటి ఉన్నది. ఏ సందర్భంలో దాన్ని మనం ఇప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటే గ్రామాల లోపల మరి ఇప్పుడు మీరు దళాలు తిరిగేటప్పుడు ఉన్నటువంటి సాయుధ చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ గా ఒక ప్రభుత్వం, చట్టబద్ధ ప్రభుత్వం అని చెప్పుకున్నా, పార్లమెంట్ సిస్టమ్ లో అధికారులకు వచ్చిందని చెప్పుకున్నా, అది బూటకపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నా, ఏ పేరుతోనో చెప్పుకోండి, బట్ సిస్టమ్ స్టాటస్ కోలో ఈ క్షణానికి రాజ్య వ్యవస్థ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి ఉన్నది. ఆ ప్రభుత్వము సాయుధమైనటువంటి తిరుగుబాటును కానీ, సాయుధమైన కదలికలను కానీ ఎంత మాత్రము సహించడానికి సిద్ధంగా లేదు. ఈ ఒక్క అంశంలో కూడా చాలా స్పష్టంగా మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఆ ఒక్క అంశం పరిష్కరించబడ్డంత వరకు మనం ఏది మాట్లాడుకున్నా కూడా డొల్లతనమే. అంటే మనం ఊరికే ఈడ కూర్చొని, నేను దవాఖానలో కూర్చొని, సార్ కోర్టులో కూర్చొని, ఇంకొక ఆయన మెయిన్ ఆఫీస్ లో కూర్చొని మనం కూర్చుంటాం కదా. అల్టిమేట్ గా ఆ సంఘర్షణ జరుగుతున్న గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మనం ఊరికే పొడిగా మాట్లాడి వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ కదలికలు ప్రజాస్వామ్యంలో అది కూడా హక్కే. మరి ప్రజాస్వామ్యంలో అది కూడా హక్కే అయి ఉంటే కనుక నేనేమంటున్నట్టే, వివిధ సందర్భాల్లో
మీరు ఇన్ఫార్మర్ల పేరు మీద కానీ ఏ పేరు మీద కానీ నక్సలైట్ ఏకపక్షంగా తీసుకొని పోవడం చంపివేయడం దానికి ఎంక్వైరీ ఏమి ఉండవు. వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం అయిపోతుంది, ఫైరింగ్ అవుతుంది, చంపేస్తారు. తర్వాత కొద్ది రోజులకు దాని వెనుక ఇంకా కొంతమంది కూడా తెలుస్తుంది. నేనేమంటున్నంటే ఇన్ఫార్మర్ గిరిని ఎంకరేజ్ చేయమని చెప్పడం కోసం నేను అనడం లేదు. అసలు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ప్రభుత్వాన్ని మనం ఎట్లా అయితే దీర్ఘకాలికంగా అన్ని అవకాశాలు మనము కోర్టులలో అవకాశం తీసుకోవడానికి రాజకీయ ఖైదీలకు మిగతా వాళ్ళకు ఎట్లా అడుగుతున్నామో అట్లాంటి ప్రజలకు కూడా ఉండేటువంటి వ్యవస్థ వచ్చేంత వరకు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అంటే సమతుల్యం అనేది దెబ్బతిన్నప్పుడు మనం ఏం డిమాండ్ చేసినా అర్థం ఉండదు. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ గా మన పక్షాన్ని వచ్చి ఇప్పుడు నిలబడాలి. ఇది నిలబడన్నది ఎప్పుడు నిలబడగలుగుతారు? ఎస్, వాళ్ళు 100% ఇగో మీరు అన్నటువంటి ఫ్రేమ్ వర్క్ వచ్చేసిండ్రు, మీరు ఇంకెంత మాత్రం చేయడానికి వీలేదని చెప్పేసి ప్రజలు చెప్పవలసింది, ప్రజా సంఘాల వాళ్ళు చెప్పవలసింది, నిన్న మొన్న బీఆర్ఎస్ తరఫున చెప్పిన కేసీఆర్ గారితో పాటు మిగతా వాళ్ళు చెప్పవలసింది, సిపిఐ చెప్పాలి, సిపిఎం చెప్పాలా, యాజ్ వెల్ యాజ్ ఇంకా మిగతా ఇప్పుడు న్యూ డెమోక్రసీ లిబరేషన్ వీళ్ళందరూ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని గెలిస్తే తప్ప ఏకపక్షంగా కమ్యూనిస్టు సోషలిస్టులు ఎవరినైనా మేము తుదముట్టిస్తాము, మేము వాళ్ళని మానసికంగా వీక్ చేయదలుచుకున్నాము, వాళ్ళని వివిధ సందర్భాల్లో మీడియాకు వచ్చినా సరే మీరు చైనా ఏజెంట్లను, రష్యా ఏజెంట్లను ఇట్లా తూలనాడడం ద్వారా మనం డిమోరలైజ్ చేయాలనిపిస్తుంది. ఇంత ఫోర్ సైడ్ టీవీటను నలువైపుల నుంచి కూడా అందరినీ చక్రబంధం చేయడానికి బీజేపీ పార్టీ ముందుకు వస్తున్న తరుణంలో మనకు చాలా బాధ్యత ఉన్నది. ఈ విషయంలో మావోయిస్ట్ పార్టీ మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి మీ స్పష్టతని తొందరగా చేయగలిగేది ఉంటే సరే. తాత్కాలికంగా 10 రోజుల నుంచి ఎన్కౌంటర్ ఆగిపోయింది, కానీ మా టెన్షన్ ఏముందంటే ఏ సందర్భంలో ఎక్కడి నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో, ఇది ఇంతవరకు ఆగితే బాగుండనటువంటిది ఉన్నది. అందుకోసం నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నట్టే మీరు అమరవీరుల వార్షికోత్సవాలు జరుపుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, ఇంకేదైనా చేయండి, కానీ అల్టిమేట్ గా ఎక్కడ కూడా ఏ చర్యలు దిగకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీ స్పష్టత నేను ఇప్పుడు అన్నట్టు పలు ప్రశ్నలు ఉన్నాయి కదా, నా ఒక్క ప్రశ్న కాదు ఇది. దేశంలో చాలా మంది మావోయిస్టులు ఒక ప్రధాన స్రవంతి రాజకీయాలు ప్రధాన భూమిక పోషించాలి, ప్రజలకు తరఫున కొట్లాడగలిగినటువంటి నీతి కలిగినటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి ఒక లీడర్షిప్ లేదు, యువకులకు సంబంధించినటువంటి ఒక రక్త బొట్టు వృధాగా పోవద్దు అనేటువంటి ఆర్తితోటి ఆర్తనాదాలు చేసే వాళ్ళు ఉన్నారు, మొత్తుకునే వాళ్ళు ఉన్నారు, పాల్గొనే వాళ్ళు ఉన్నారు, లేఖపూర్వకంగా రాసిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి వారికి విజ్ఞప్తి చేస్తామన్నా మావోయిస్ట్ పార్టీ చంద్రకుమార్ గారి విజ్ఞప్తి మేరకైనా, పీస్ కమిటీ విజ్ఞప్తి మేరకైనా స్పష్టంగా ఆయుధాలకు సంబంధించి పని చెప్పకుండా మేము మెయిన్ స్ట్రీమ్ లో పనిచేస్తాము. ఓ మాస్కాలు ఇవ్వండి, మొన్న కూడా మీతో 4 సైడ్ లో చెప్పున్నా, ఓ మాస్కాలు ప్రజలకు సంబంధించి ఇవ్వండి, ఇచ్చి దాంట్లో డైరెక్ట్ గా మీరు ఓపెన్ పాల్గొనండి. ఊరికి వాడు చర్చలకు వస్తాడు రాడు. ఎందుకంటున్నంటే నిన్న మీరు చూసి పార్లమెంట్ లో పహల్గామ్ కు సంబంధించినటువంటి దానిలో కూడా చర్చ జరుగుతా ఉన్నప్పుడు చర్చ వదిలిపెట్టి బాట్లావది ఎన్కౌంటర్ దగ్గర పోతారు వాళ్ళు, లేకపోతే అంత ముందుకు నెహ్రూ గారి దగ్గర పోతారు, ఇందిరాగాంధీ దగ్గర పోతారు. వాటికి అసలు అమిత్ షా కానీ మోడీకి కానీ ఇట్లా స్టాప్ చేయడానికి ఎక్కడ ఏం దారి లేదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడగలుగుతారు. అందుకోసము ఒక 70 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండరు, 65 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండవు, 100 ఎన్కౌంటర్లు వాళ్ళ సమయంలో జరిగినటువంటి ఒక పార్టీ ఏదన్నా విషయంలో కూడా ఒక డెమోక్రటిక్ యాంగిల్లో రిప్రజెంట్ చేయబోతేనే మీరు దేశభక్తులు గారు, మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, మీరు పాకిస్తాన్ తరఫునటువంటి మౌత్ స్పీకర్ అని చెప్పి ఇట్లా చెప్పగలిగేటువంటి అమిత్ షా మోడీ ఇవాళ ఈ దేశంలో మావోయిస్టులకు సంబంధించి చాలా సింపుల్ గా కార్నర్ చేయగలుగుతారు. ఇట్లాంటి వాతావరణం ఉన్నది కాబట్టి నేను మావోయిస్ట్ పార్టీని ఈ విషయం లోపల వాళ్ళు ఎంతకు చర్చలకు రాకపోయినట్టయితే మీ ప్రోగ్రామ్ మీరే డిక్లేర్ చేసేసి మెయిన్ స్ట్రీమ్ లోకి రండి. వచ్చిన తర్వాత కూడా ఉంటే అప్పుడు ఏం చేయాలో ఫేస్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగూ ఏ నేషనల్ పార్క్ లోపల మనం తలదాచుకొని ఇంకేదో జరగడం ఎందుకు? నేను అడుగుతామన్నా, నిన్న ఒక దిక్కు చర్చ జరుగుతామన్నది పహల్గామ్ సంబంధించిన ముష్కర్లు ఓ ముగ్గురిని మట్టు పెట్టినామన్నారు. మట్టు పెట్టినట్టు పేర్లు ఏవైతున్నాయో వాళ్ళ బాడీ ఐడెంటిటీ అనేది నా రిక్వెస్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆ పిల్ల భర్త కోల్పోయినట్టు చాలా మంది ఉన్నారో, ఎవరికైతే మోడీకి పోయి చెప్పుకో అన్నారు కదా, ఆ మోడీ పోయి చెప్పుకో అని అన్నటువంటి వాడు ఎవడైతున్నాడో వాళ్ళ ముఖం గుర్తుపడటానికి ఈ పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళే అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటున్నట్టే మనం ఇవాళ ఎవరో కూడా చచ్చిపోయిన అన్న కోసం లేము. యావత్ దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏం కోరుకుంటున్నాము? ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళనే టార్గెట్ చేస్తే అది ఆపరేషన్ సింధూర్కు అర్థం ఉంటుంది అనుకుని, ఒకవేళ ఆ ముగ్గురు కనుక వాళ్ళే అయి ఉంటే తప్పకుండా మనం ఎట్లయితే ఆవాలనుకుంటుంది. నిజంగా నిన్న హౌస్ లో కూడా ఎవరైనా వ్యతిరేకించలేదు, ఏం మాట్లాడలేదు, మీరు ఇట్లయితే అట్లయితే ఏమనలేదు. 100% యావత్ భారతదేశం నిజమైన వాళ్ళు అంటే వీఆర్ వెరీ హ్యాపీ. వాడు ఎవడైనా అది వేరే సంగతి. ఎందుకంటుందంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్
అంటే దేశ ప్రజల మీద మతం పేరు మీద కేవలం హిందువులను చూపెట్టగలిగి చంపగలిగిన కిరాతకు ఉన్న వాళ్ళకును మావోయిస్ట్ పార్టీ సంబంధం లేదు. కానీ మోడీ అమిత్ షా ప్రభుత్వం ఏమంటుందంటే బహవాల్పూర్ నుంచి బస్తర్ దాకా ఉన్నదంతా కూడా ఒక్కటే ఖర్చు, ఇది దీనికి దేశ భద్రతతో ముప్పు ఉన్నది కాబట్టి మేము చంపుతాం అంటే లిటరల్లీ స్పీకింగ్ నిన్న చచ్చిపోయిన పహల్గామ్ ముష్కర్లని భూమి భుక్తి కోసం తమ జీవితాన్ని ధారపోసినట్టు అనేక మంది మావోయిస్ట్ యోధులను, నక్సలైట్ యోధులను, కమ్యూనిస్ట్ యోధులను సమానం చేసేటువంటి ఒక దుర్మార్గం ఇవాళ ఆ పార్టీ కొనసాగిస్తున్నది. కాబట్టి మీకు మీరుగానే వన్ సైడ్ గా ఒక ప్రవాహం లెక్కన రావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో భావజాల రంగంలో పన్నున్నదని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దీని పెద్ద విశేషంగా కాదు, దీనికి సరిపోయే వ్యూహంతో ముందుకు వెళ్ళవలసిందిగా మావోయిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఎక్కడ కూడా మేము చేసే ప్రయత్నం, పీస్ కమిటీ చేసే ప్రయత్నము ముప్పు జరగకుండా ఉండడానికి వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వము ఆ డిఫరెన్స్ కూడా బయట ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని చూపెట్టాలి. దయచేసి దాడులు చేయవద్దు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా బార్డర్ లో తెలంగాణకు వచ్చిన తర్వాత కొత్త సమస్యలు తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇన్ఫార్మర్ల పేరు చంపుతున్నట్లయితే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా కార్నర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి. రైట్ సార్, ఇదే విషయంపై డాక్టర్ శిఖమణి గారు కూడా వచ్చారు. ఎస్పీ రిటైర్డ్ విశ్రాంత ఎస్పీ రిటైర్డ్ శిఖమణి గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ శిఖమణి గారు, ప్రశ్న ఏదైతే ఉన్నదో ప్రజా పీస్ కమిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో చర్చల కమిటీ అని పీస్ కమిటీ అయితే వాళ్ళు చెప్పారో వాళ్ళ విజ్ఞప్తి మేరకు మావోయిస్ట్ పార్టీ ఈరోజు సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఈ రోజు వార్షోత్సవాలు ఏదైతే జరపబోతున్నారో ఆ నేపథ్యంలోనూ ఎక్కడైతే వీఐపీలకు కానీ వీవీఐపీలకు కానీ వారు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు ఏదైతే సలహాలు ఇచ్చారు ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కడ కూడా సంఘటనలు మాత్రం జరగలేదు. అలాగే రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక శాంతియుత వాతావరణం చెప్పలేము కానీ ప్రస్తుతం అయితే చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర బలగాలు దీన్ని ఆపడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాయి, ఈ సంస్మరణ సభలను విఫలం చేయడానికి పోలీస్ విభాగాలు ఎలా ప్రయత్నం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? దీని విషయంపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? Good morning, all of you. Yeah, please, sir. Go ahead, sir. Very good morning, sir. Good morning. And బాగా మాట్లాడారు, ఎన్ని విషయాలు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా బట్ ఇఫ్ దే డన్ ఎనీ ఓల్డ్ హ్యాబిట్స్ ఆర్ ఎనీ మిస్టేక్స్ అగైన్ ఇట్ విల్ బి ది రీగెయిన్ ఆఫ్ ది సేమ్ వార్ అనేది అన్నారు. అది మనం నిజంగానే అది కూడా ఆలోచించాలి. బిసైడ్ దాట్ అసలు ఈ వార్ అనేది కానీ ఏదైనా కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎన్హాన్స్మెంట్ బేసిక్ నుంచి ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పబ్లిక్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ట్రైబల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది వేరియస్ రీజన్స్, లేకుంటే పొలిటికల్ డిస్టర్బెన్సెస్, లేకుంటే పోలీస్ యొక్క ఓవర్ ఎంతూజియాజం, డిఫరెంట్ థింగ్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అది ఎదిగింది, ఆ లెవెల్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు మనకు అన్ని విషయాలు తెలిసినాయి, పబ్లిక్ తో బాగా టచెస్ వచ్చినాయి, ఇంటీరియర్ ప్లేస్ యూఆర్ గోయింగ్, ఈవెన్ లీడర్స్ ఆర్ గోయింగ్, పోలీస్ ఈస్ గోయింగ్, అరే అన్ని వింగ్స్ మూవింగ్, రెవెన్యూ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్. సో మనము ఇప్పుడు అట్లీస్ట్ దీస్ డేస్ అంటే దీస్ ఇయర్స్ అంటే ఫోర్త్ కమింగ్ ఇయర్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, మనము వాటిని ఆ యొక్క బాధల్ని, ఆ యొక్క కష్టాల్ని, నష్టాల్ని మనము రెక్టిఫై చేయగలిగే విధంగా మనమంటే గవర్నమెంట్ కానీ మిగిలిన అధికార వింగ్స్, డిఫరెంట్ వింగ్స్ ఇప్పుడే మాట్లాడాము, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తే దాని యొక్క ఉధృత గానీ దాని యొక్క ఎయిమ్స్ గానీ ఏదైతే ఫస్ట్ లో ఉన్నాయి ఆటోమేటిక్ గా మారిపోతాయి. కంపల్సరీ అది ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవరు కూడా యుద్ధం కావాలని కోరుకోరు. నాకు ఇప్పుడు గుర్తొస్తుంటది అల్లూరి సీతారామరాజు ఒక మూవీలో ఏమంటాడంటే, నా జాతి జనులు ఇంకా సమరానికి సన్నిధులు కాలేదమ్మా అంటారు అని వాళ్ళ అమ్మతో చెప్తుంటాడు. ఎందుకు నాయన మళ్ళా రాజీ అని అంటే అప్పుడు అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వేరియస్ రీజన్స్, వాళ్ళు సమరానికి సన్నిధులు అయినా అవ్వకపోయినా ఒక టీం వర్క్ వీళ్ళు చేసుకుని వీళ్ళు చేస్తున్నారు. సో దాన్ని మనము ఎందుకు చేస్తున్నారనే పాయింట్ మీద మనం చేయలే, కానీ ఆల్వేస్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయటం, దాన్ని ఆపాలని అంటాం కంటే కూడా ఎవరైతే పలాని కష్టం ఉందని చెప్తే ఆ కష్టాన్ని మనమే రెక్టిఫై చేస్తే వాళ్ళకి ఆ ఇష్యూ కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎప్పటి నుంచే నేను అంటుంటాను ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని పాయింట్అవుట్ చేస్తారు, రెవెన్యూని చేస్తారు, అక్కడ లోకల్ ఉన్న నాయకుల్ని, కాంట్రాక్టర్ని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేస్తారు. ఎందుకు అనే రీజన్స్ మనకి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. సో ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసే విధంగా ఇప్పుడు అడ్వాన్స్ అయితే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఇది, కానీ చేస్తే ఆటోమేటిక్ గా మన యొక్క మార్గము సుగమం అవుతుంది. ఏదైతే మీరు కోరుకున్నారో దాన్ని మనం ఆపాలనే ఉద్దేశం బాగా జరుగుతుంది.
ఇకపోతే పోలీసులు హెచ్చరించే విఐపి సెక్యూరిటీ అని, విఐపి సెక్యూరిటీ ఓన్లీ బై ది ఎక్స్ట్రీమిస్ట్, టెర్రరిస్ట్ ఆర్ ఎనీవన్. విఐపి సెక్యూరిటీ అనేది వేరియస్ రీజన్స్. అందంగా ఉన్నా కూడా చంపేశాడు, అందవిహీనంగా ఉంటే అబ్రహాం లింకన్ చంపారు. అది పెద్ద రీజన్స్ కావు అవన్నీ. అలాగే పొలిటికల్ లేకపోతే ఫ్యాక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఒకటి కాదు. వాడు హై లెవెల్ కి ఎదిగిపోతున్నాడంటే మాగుంట సుబ్బరామని చంపడానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఆయన విల్ బికమ్ సీఎం అవుతాడనే ఉద్దేశంతో ఆయన కాకూడదనే ఉద్దేశంతో. తీరా చూస్తే వాళ్ళు చెప్పాను అంతకంటే ఇంకేమీ లేదు. ప్రతి లీడర్స్ కూడా ఒక్కొక్కళ్ళు పొలిటికల్ గా ఎదుగుతారనే భయం కొద్ది కూడా కొంతమందిని ఆ ఏరియా వాళ్ళు చంపేస్తారు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ ఎనిమీస్. సో దేర్ ఇస్ రీజన్ ఫర్ ద పర్టికులర్ వింగ్ ఆర్ పర్టికులర్ పర్సన్స్. సో విఐపి సెక్యూరిటీ ఇస్ కామన్ ప్రాక్టీస్. We have to take proper security for the any VIP. Those who are in the ఏదైతే మనము ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఫైనలైజ్ చేస్తుందో వాళ్ళ యొక్క థ్రెట్ పర్సెప్షన్ ని పర్సీవ్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. దట్ ఈస్ ట్రూ. అంతేగాని దీని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకునేది కాదండి. అలాగే మనం ట్రాఫిక్ కంట్రోల్, అలాగే మనం యొక్క గవర్నమెంట్ ఆస్తుల్ని సేవ్ చేయటం, ఇవన్నీ మన యొక్క బేసిక్ డ్యూటీస్ ఆఫ్ ది వేరియస్ వింగ్స్. ఎస్పీఎఫ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏపీఎస్టీ కావచ్చు, ఎనీ వింగ్స్ ఆర్ దేర్. లైక్ గ్రేహౌండ్స్ ఆల్సో నౌ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యూటీస్. నాట్ ఓన్లీ దిస్ ఎనీ ఎక్స్ట్రీమిజం ఆర్ ఎనీ అడ్వాన్స్ activities, but they are doing other duties also. With VIPs they are moving, and many programs, Prime Minister program, they have look after in the Vizag along with the police. So like that many wings are working. That is different. బట్ ఇక్కడ బేస్ లో ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం ఆలోచిస్తే దీన్ని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయటం కానీ వాళ్ళ యొక్క అవగాహన కూడా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట విచ్చలవిడిగా ఇక్కడ ఇటు పోలీసుల వైపు నుంచి వెళ్ళి అటు నుంచి వెళ్ళి నక్సలైట్ల వైపు నుంచి వెళ్ళి ఏదైతే కాల్పులు జరుగుతున్నాయో, ఒకవైపు నక్సలైట్లు కాల్పులు విరమణ అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ ఇటు నుంచి వెళ్ళి మాత్రం ఆపరేషన్ కగార్ పేరిట వారి మీద ఒకసారిగా దాడులు జరుగుతున్నాయనే, ఎన్కౌంటర్ల పేరిట వారికి సంబంధించిన మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మరో సంఘటన ఈ పునరావృతం కాకుండా దీనికి ప్రత్యేకమైన ఏదైనా మార్గం ఉన్నదని మీరు భావిస్తున్నారా? అదే రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ఇన్సర్జెన్సీ దేర్ ఇన్ హియర్ ఇన్ సెంట్రల్ సర్వీసెస్ ఆల్సో యూ హ్యావ్ వర్క్. సో ఇన్ యువర్ ఒపీనియన్, what the main how to stop this insurgency? ఈ ఇన్సిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, ఎవరు చేసేది అనేది, ఎవరు దాన్ని డిసైడ్ చేశారు అనేది మనం చూసుకోవాలి. ఎందుకు చేశారు అనేది కూడా మనం ఒకసారి మనకందరికి ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినా మనం ఏదో ఒక విధంగా మాట్లాడి మనం అడ్వాన్స్ కావాలనుకుంటుంటాం. మళ్ళీ దానికి మన పబ్లిక్ కూడా, ప్రెస్, మిగిలిన కొంతమంది ఇంటలెక్చువల్స్, దే విల్ క్లెయిమ్ దట్ ఇట్స్ ద రాంగ్ అని. సో ఇట్లాంటి అన్ని విషయాలు తెలిసినాయి. కాబట్టి బేసిక్ గా మనము ప్రాబ్లం సాల్వేషన్ కే పోవాలి. కానీ ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, మనము దీన్నేమో ఎంత చేసినా ఎవరేం చేసినా తప్పదు, అది ప్రజాస్వామ్య దేశం అనేది. కాదంటే మళ్ళా సేమ్ పాకిస్తానో లేకపోతే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, డిఫరెంట్ కంట్రీస్ అయిపోతుంది. ఇది కూడా ఇదే మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేస్తే ఆటోమేటిక్ గా అది ఎంత అసహ్యంగా అయిపోయిందో. మొన్న రీసెంట్ గా జరిగిన వారు కూడా మనము అంత లెవెల్కి వెళ్ళిపోయి సడన్ గా మనం ఆగిపోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ ఇంటర్ఫీరెన్స్, వాళ్ళ ఆర్డర్స్, వాళ్ళ కనుసన్నల్లో మనం ఉద్యోగం చేసినట్లు అయ్యింది. కాబట్టి మన దేశం ఏంటంటే అందరితో కలిసి ఉండేది. తర్వాత అందరూ కూడా మనం అద్దాల మేడలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే భారతదేశం అందరితో కలిసి సవ్యంగా ఒక సముచితమైన ఆలోచన విధానంతో జీవిస్తున్న దేశంగా నేను భావిస్తాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అగైన్ షుడ్ నాట్ మూవ్ టు అగ్రెసివ్ లెవెల్స్. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం అనుకోవచ్చు సెక్యూరిటీ పెట్టారు లేకపోతే పోలీసులు, విఐపి సెక్యూరిటీ కామన్. అది విఐపి సెక్యూరిటీ అనేది కామన్. ఎందుకంటే విఐపి సెక్యూరిటీ మీకు రిపీట్ చేస్తున్నాను నేను, నాట్ ఓన్లీ విఐపి సెక్యూరిటీ, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ థింగ్స్, వీటన్నిటి సేవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి కూడా ఉంది. నాట్ ఓన్లీ పోలీస్, పౌరుడు కూడా హ్యాస్ టు సెక్యూర్ అవర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఇవి మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఇది చేస్తున్న దానికంటే నాకు తెలిసి, ఎందుకంటే ఇది మీకు తెలిసిందే, నాకే ప్రతి వ్యక్తికి తెలిసిందే, ఇటువంటివి చేసి మనము ఎప్పుడు కూడా దాన్ని సమూలంగా ఆపటం అనేది జరగదు. కాబట్టి దీనికి మూలం ఏంటి? అంతేగాని మనం ఏదో పైపోయినట్టు ఆ టానిక్లను, టాబ్లెట్ల వల్ల కాదు. ఇది ఆపరేషన్ వల్లే అవుతుంది. కాబట్టి ఆపరేషన్ అంటే బేసిక్ లెవెల్లో
ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా మనం ముందుకు సాగితే ఎన్నో మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కలవేని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ అయినటువంటి కలవేని శంకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్పీ మా విశ్రాంత ఎస్పీ అయినటువంటి డాక్టర్ శిఖమణి గారు చెప్పిన విశ్లేషణ కూడా చూశాము. అలాగే చెరుకు సుధాకర్ గారు, డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఏదైతే చెప్పారో అది కూడా చేశాం. ఈరోజు పీస్ కమిటీ, చర్చల కమిటీ ద్వారా వారు ఒక సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ దానికి ఇప్పుడు మన శిఖమణి గారు చెప్పినట్టుగా ప్రజాస్వామిక దేశంలో ప్రతి వారికి తన నిర్ణయాన్ని, తనకు సంబంధించిన ఎవరైతే ఆలోచన విధానాన్ని ప్రకటించే హక్కు ఉన్నదని చెప్తున్నారు. కాకపోతే ఈరోజు ఏదైతే ప్రజాస్వామికంగా చెప్తున్నానో అప్రజాస్వామికంగానే అక్కడ దాడులు జరుగుతున్నాయని చాలామంది మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాల వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు ఈ సంస్మరణల సభలకు సంబంధించిన మనం చూసినట్టయితే ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నాయని చెప్తున్న నేపథ్యంలోనే సుధాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు నక్సలైట్లే తనకు తానుగా వచ్చేసి కాదు మేము జనజీవన స్రవంతిలో అంటే ఆయుధాలను నిష్పెట్టి ఇప్పుడు ప్రజాస్వామిక దానిలో పద్ధతిలో మేము కూడా పార్టిసిపేట్ అయిపోయి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా రావాలి అని ఒక సూచనలు ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు ఎలా విశ్లేషిస్తారని యాజ్ ఏ సిపిఐ స్టేట్ కమిటీ మెంబర్గా? ముందుగా ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి సుధాకర్ సార్ గారికి, అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారికి, మధు గారికి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారికి నమస్కారాలు. ఈ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరణించినటువంటి వారికి సంస్కరణల సభలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి. అయితే ఇప్పుడు భారతదేశంలో విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సుధాకర్ అన్నట్టు, వారు సార్ చెప్పినట్టు మావోయిస్ట్ పార్టీకి శాంతి చర్చల కమిటీ ద్వారా, పీస్ కమిటీ ద్వారా వారు అనేక సార్లు అప్పీల్ చేస్తూ ఉన్నారు. అదొక భాగం. కానీ వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ నిజాయితీ, ఆ పార్టీ మూల సూత్రాలు, ఆ ప్రయాణంలో మరణించినటువంటి వ్యక్తుల్ని సంస్మరించుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సందర్భం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆ సంస్మరణ సభల్ని విజయవంతం చేయాలని మావోయిస్ట్ పార్టీ పిలిపించింది. వారికి వారి పార్టీ స్వేచ్ఛగా నిర్వహించుకునేటువంటి వాతావరణం వారు నిర్మించుకున్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులలో వాళ్ళు ఎట్లా దీన్ని విజయవంతం చేయగలుగుతారు అనేదే సమస్య. అయితే వాళ్ళ బలమైనటువంటి కేంద్రాలలో, వాళ్ళు నిర్మాణం ఉన్నటువంటి కేంద్రాలలో, వాళ్ళు నిర్మాణంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒకప్పుడు చాలా ఘనంగా జరిగినటువంటి సంస్కరణ సభలు ఇప్పుడు కరపత్ర రూపంలో కావచ్చు, పోస్టర్ రూపంలో కావచ్చు, లేకపోతే జెండావిష్కరణ రూపం, వివిధ రూపాలలో కొద్దిగా తక్కువ జరుగుతుండొచ్చు. కానీ సంస్కరణ సభలు నిలిపివేయడం అనేటువంటిది జరగకపోవచ్చు. కొద్దిగా జరుగుతాయి ఎక్కడైనా. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి, వాళ్ళ పార్టీ పంత వాళ్ళది, వాళ్ళ భావ స్వేచ్ఛ వాళ్ళది. అయితే ఈ స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా చెప్పగలుగుతాం. రెండో విషయం ఏమంటే, ఒకవైపు ఏమో వాళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు, ప్రభుత్వం ఏమో స్పందిస్తలేదు. సుధాకర్ అన్నేమో మన వైపు నుంచి పూర్తిగా ఇంకా కొంత ఒక అడుగు మనమే ముందుకేసి చూడాలనేటువంటిది చెప్తా ఉన్నారు. ఏదైనా నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు, పోలీస్ ఆఫీసర్ గారేమో సమస్య ఎక్కడుంటుందో ఆ సమస్యకు మందు పెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి భావనతో వారు మాట్లాడినట్టుగా నేను అనుకుంటా ఉన్నా. నిజంగా కూడా ఈ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు చూస్తే గ్రామాలలో కానీ, పట్టణాలలో కానీ, తండాలలో కానీ వ్యక్తులు దోపిడీ పెరిగినప్పుడు, అణచివేతకు గురైనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యం, మన చట్టాలు ఆ ప్రజలకు రక్షణ లేనప్పుడే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఆ వైపున ఆలోచించగలిగి మనం ఎంచుకున్నటువంటి భారత ప్రభుత్వం, ఇప్పుడు రాజ్యం వెళ్తున్నటువంటి ప్రభుత్వం 70-75 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందుకు పోయింది. ఇప్పుడు 11 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉంది.
వాళ్ళేమో మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో ఇంటలెక్చులర్స్, మేధావులు అనేక పర్యాయాలు, అనేక పద్ధతులలో, వివిధ రూపాలలో ఆ ప్రభుత్వానికి విన్నపమే చేస్తా ఉంది. వాళ్ళు వినట్లేదు. వాళ్ళ ఎంచుకున్న ఎజెండా వాళ్ళు మొదలుపెట్టి చంపుతా ఉన్నారు. వాళ్ళు చంపడమే ఎజెండాగా పెట్టుకున్నారు. వీళ్ళేమో చర్చలకు ఆహ్వానించే పద్ధతి మన పీస్ కమిటీ ప్రయత్నం చేస్తా ఉన్నది. వాళ్ళు కూడా నాకు తెలిసి కాల్పులు అయితే జరపట్లేదు. సరే, 1-2 సంఘటనలు ఇన్ఫార్మల్ పేరట జరిగినప్పటికీ వీటన్నిటికీ పరిష్కార మార్గం ప్రభుత్వం, ఇలా రాజ్యాధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళ సంస్మరణ సభలను నిర్వహించుకునే దాంట్లో ఎంత నిర్బంధాలు పెరిగితే అంత వాళ్ళ ప్రచారాన్ని మనమే ప్రభుత్వాలే కొనసాగించేటువంటి పద్ధతి వస్తుంది. ఇప్పుడు ఇలా మీ టీవీ ద్వారా చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళ సుధాకర్ అన్న ఒక కోణంలో, పోలీస్ ఆఫీసర్ రిటైర్మెంట్ వారు ఒక కోణంలో, మాకున్నటువంటి మా పార్టీ పరిధిలో ఆ నిర్మాణ చట్టంలో మేము ఒక పద్ధతిలో, ఇప్పుడు మదన్ ఒక పద్ధతిలో, ఇవన్నీ ప్రజలు విన్న తర్వాత ప్రజలలో చర్చ ఏం జరుగుతుంది అంటే న్యాయం ఎటువైపు ఉంది, అన్యాయం ఎటువైపు ఉన్నదనే చర్చ జరుగుతుంది. మన ప్రభుత్వమే ఆలోచన చేయాలి. వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గరనే పరిష్కారం ఉండదు తప్ప వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది వాళ్ళు ఓపెన్ గా చెప్పినారు. మేము అని కొంత మేరకు ఆపి చర్చలకు మేము సిద్ధం అన్నారు. సిద్ధం అన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి మార్గం చూపెట్టాల్సింది ప్రభుత్వం అనేటువంటిది మేము గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం. ఆ వైపున మన ప్రభుత్వం ఆలోచించాల్సిందే తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు చారు మజుందార్ ఈ పార్టీ నిర్మాణంలో ఒకరు. వారి జ్ఞాపకాలు, వారు ఈ పార్టీలో చేసిన కమిట్మెంట్స్, పద్ధతులు, వీటన్నిటిని స్మరించుకుంటారు. మన కుటుంబాలలో కూడా మన తండ్రి చనిపోతాడు, సంవత్సరానికి ఒకసారి మనం కూడా మన కార్యక్రమాలు చేసుకుంటాం, వాళ్ళ జ్ఞాపకాలను నెమరేసుకుంటాం. అట్లాగే ఈ భారతదేశంలో ఇందాక పోలీస్ ఆఫీసర్ గారు అన్నట్టు అందరం కలిసి ఉండాలి, అందరి భావాల్ని మనం వ్యక్తీకరించాలి అనేటువంటి సందర్భంలో వాళ్ళు ఒక ఎజెండా పెంచుకున్నారు. వాళ్ళు పార్టీని స్థాపించినారు. ప్రజల కొరకు తప్ప వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం అయితే పనిచేస్తలేరు. ఆ ప్రయాణంలో మరణించినటువంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ సంస్మరణ సభలు జరిపితే వాటిని అడ్డుకోవడానికి పికెటింగ్లు పెట్టి స్తూపాలను కూల్చివేయడం అంటే అది ఎంత మేరకు సమంజసం? మనం మనుషులం అండి, మనం చదువుకున్నాం, ఉద్యోగాల్లోకి వచ్చినాం. ఇవాళ పోలీస్ ఆఫీసర్గా ఎవరైనా పనిచేయవచ్చు. మనం కూడా మన మూలాలు కూడా ఆలోచన చేయాలి. మనం కింద నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు. స్తూపాల జోలికి పోయి స్తూపాలను కూలిస్తే మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మా భావన. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి దగ్గర వెళ్దాం. ఇప్పుడు చాలా క్లియర్గా కలవేని శంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. స్తూపాలు కూల్చడం ద్వారా ఆ సమస్య పరిష్కారం కాదు, ఇంకా పెరుక్కుంటూ పోతుందని చెప్తున్నారు. ఇంకొక విషయం గారు కూడా చెప్పారు ఏంటంటే వారి పార్టీ స్ట్రాటజీ ఎంతో వారు చెప్పుకుంటూ పోతుంటేనే ఈరోజు సమస్య పరిష్కారం, సమస్య ఎక్కడున్నదో ఆ సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తేనే బాగుంటుందని డాక్టర్ శిఖమణి గారు కూడా చెప్పారు. కానీ ఈరోజు సమస్య పరిష్కారానికి బదులు సమస్యను ఇంకా కొంచెం జటిలంగా చేసేటట్టు వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రస్తుతం ఇంకా ఆదివాసీలకు సంబంధించింది ఇంకా వారిని అణిచివేసి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు పారదోలడానికే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఆదివాసీల సమస్యల పట్ల సరైన పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నట్టు చెప్తలే మనకు రావట్లేదు. ఇంకొక చాలా విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మాల సంజీవ్ అనే ఎవరైతే ఉన్నారో జననాట్య మండలికి సంబంధించిన అతను ఎవరైతే ఉన్నారో వారు లొంగుబాటు ద్వారా ఈ రిక్రూట్మెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే జననాట్య మండలి, జన జాగరణ్ మంచ్ ఏదో వారికి సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆ ద్వారా అనేక మంది ఆకర్షితులై దాంట్లో వేలాది మంది దాంట్లో వెళ్ళారు. ఇప్పుడు ఇతను లొంగిపోవడం ద్వారా పార్టీకి అనరాని అంటే చెప్పలేనంత నష్టం జరిగింది అని చెప్తున్నారు. కాకపోతే ఈ విషయంపై ఇప్పటి వరకు అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. ఇతనేమో నేను లొంగపోలేదు, నేను అనారోగ్యానికి సంబంధించిన విషయంలోనే నేను ప్రభుత్వానికి లొంగిపోయానని చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు సార్? ఎస్ సార్. సోదరులు సంజీవ్, నేను గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మా కళాశాలకు సంబంధించినటువంటి ఇనాగరల్ సెషన్ లోపల
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కూడా సంజీవ్ పాల్గొన్నారు. సుభాష్ నగర్ సంబంధించినటువంటి చాలా మంది మత్స్య బౌలర్స్, చాలా మంది కళాకారులు అందరూ కూడా నాతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. నేనే మీతో చెప్తా అనుకుంటున్నాను, మీరు దయచేసి సంజీవ్ లొంగిపోయిండు అని చెప్పవలసిన అవసరం లేదు. ఎవరిని లొంగిపోయినా అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే లొంగిపోవడం అనేది స్పష్టంగా ఒక పొలిటికల్ ఎజెండా, అంటే దాన్ని కౌంటర్ చేసే స్థితిలో ఉండి చేయగలిగేది ఉంటే అది లొంగిపోవడం అవుతుంది. తాము ఆరోగ్య రీత్యా కానీ అలసిపోయిన రీత్యా కానీ బయట పని చేయగలిగే అవకాశం ఉంటే అవకాశం తీసుకుందామని రావడం కానీ ఉందో, దాన్ని ఇక బతుకు జీవుడా అని బతుకు కోసం చేసే శరణార్థిగా బతకడం కోసం చేసుకున్న ఒక ప్రయత్నంగా చూపెట్టే ప్రయత్నం ఒడ్డునున్నటువంటి చాలా మంది విప్లవ మేధావులు చాలా మంది చేస్తూ ఉంటారు. నేను దీనికి చాలా ఎందుకంటున్నట్టే ఆ కౌంటర్ ఆడంలో ఉన్న వాళ్ళ యొక్క సంఘర్షణ, బ్రతుకు కోసం ఆరాటము ఎట్లా ఉంటది అంటే, ఇంతమందికి పోలీస్ మిత్రుడు దీంట్లో పాల్గొన్నప్పుడు చెప్తున్నారు, ఎక్కడైతే చట్టం తన పని తాను చేసుకోపోదో, ఎక్కడైతే చట్టము ఎవరికి అందుబాటులో ఉండాలో వాళ్ళ చేతిలో ఉండదో, వాళ్ళకి అవకాశం రాదో, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి కూడా అవతలి వాళ్ళని ఎదిరించాలనేటువంటి ఆక్రోశం వచ్చినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న ఒక ఫ్రంట్ ఏది ఉంటే దాంట్లోకి వాళ్ళు సిపిహెచ్ కిందకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం సహజం. నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ప్రజలు పోరాటాన్ని ఎరుగుతారు ఆటోమేటిక్ గా మార్గం లేనప్పుడు. అందుకోసము ఆ సందర్భంలో పోయినటువంటి వాళ్ళని లొంగుబాటు కింద మనం బ్రాండింగ్ చేయాల్సిన అవసరం లేదు. సంజీవ్ లాంటి వాడి మీద నాకు చాలా చాలా గౌరవం ఉన్నది, మామూలు గౌరవం కూడా కాదు. 100% ఆయన బయటకు వచ్చినా ప్రజా సంఘాలు పనిచేయాలని కోరుకుంటున్నా. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలు ఏమైపోయినాయంటండి, ఎట్లా అయితే మౌలికంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ ఆలోచన విధానం చెప్తున్నారో, అదే సందర్భంలో 1992, 93 కారంచేడు మిగతా సంఘటనలో కూడా జరిగిన పరిణామాలు కూడా మనం లెక్క వేసుకోవాలి, పోవాలి. కారంచేడులో ప్రధానమైన ముద్దాయి అయినటువంటి దగ్గుపాటి చెంచురామయ్యని మావోయిస్ట్ పార్టీ లీగల్ గా నువ్వు నేరస్తుడు అని ప్రకటించింది. ఆ ఊర్లో మిగతా భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సామాజిక వర్గంని టార్గెట్ చేసి మావోయిస్ట్ పార్టీ చేసింది. ఆనాడున్నటువంటి రిక్రూట్మెంట్ లో ఆ ఊరు నుంచి ఆ కుటుంబంలో ఏ అలీసమ్మనో ఇంకోరు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబం నుంచి యేసు అనే నాయకుడు మావోయిస్ట్ పార్టీకి పోయి పెద్ద నాయకుడై సాయుధ దళంగా వచ్చి, మీ అందరికీ తెలుసు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి వారిని చంపివేయడం జరిగింది. మీరు అందరు చూసింది, ఇదంతా అందరికి తెలిసిన విషయం. చెంచురామయ్య ఈ విషయం ఎందుకు ఈ సందర్భం గుర్తు చేస్తున్నంటే, ఆ యేసులో మీరు ఇవాళ సంజీవుని చూసుకోవాలి, ఆ యేసులో ఒక ఆదివాసీ బిడ్డను చూసుకోవాలి, ఆ యేసులో ఈ దేశంలో ఇప్పటికీ అత్యధిక మూలవాసులైనటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీల నుంచి రిక్రూట్ అయినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకులను చూసుకోవాలి. వాళ్ళ లొంగుబాటును ఏదో పతనంగానో జీవితం మీద ఆశతోటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అవతలున్న వేదిక నుంచి నేను నిలదొక్కుకోవడం సాధ్యం కాదేమో, నేను చేయవలసిన పని సాధ్యం కాదేమో, ఇంకా నా వాళ్ళ కోసమని నేను చేసుకోవాలి కదా అనేది ఉందో అది వర్తిస్తుందని నేను అంటా ఉన్నాను. చాలా సందర్భాల్లో అంటే ఇప్పుడు అది సెన్సిటివ్ గా ఉండవచ్చు, చాలా సందర్భాల్లో మేము బ్రతికుంటే కదా బయట సమాజాన్ని చేయగలిగే పని, విప్లవాన్ని ముందు కొనసాగించగలిగేదని చెప్పి చాలా మేధావులు అన్న సందర్భాలు ఉన్నాయి. అదే దాన్ని అట్టడి వర్గాలకు కూడా అప్లై చేసుకోవాలి. అందుకోసం ఇవాళ సంజీవ్ ద్వారా అని చెప్పేసి ఆశపడడం ఏదో నేను ఇవన్నీ ఎందుకండి, మీరు ఎంత స్వేచ్ఛ తీసుకుంటారో తీసుకోండి, మీరు ఏమి ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తారో చేసుకోండి. ఇప్పుడు సిపిఐ సిపిఎం ఇవాళ న్యూ డెమోక్రసీ ఏ మేరకు చేస్తారో ఆ మేరకు చేసుకోండి అన్నప్పుడు అదే అవకాశాలు తీసుకొని, అప్పుడు ఒక దగ్గర మిలిటెంట్ గా కొట్లాడే సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో దాడులు జరుగుతాయి. దాడులు జరిగితే అడపాదడప ప్రతిఘటన లోపల కేసులు అయితే ప్రజలు జైలుపోతారు, మనం జైలుపోతాం వేరే సంగతి. కానీ మనమే ప్రజల్ని కేవలం సాయుధ పోరాటం మాత్రం అవకాశం ఇద్దని చెప్పేసి మనం చర్యలు చేపట్టడం ద్వారా మళ్ళీ భవిష్యత్తులో ఇంకో కార్యక్రమం చేయలేకుండా పోతాం. ఇది కూడా నేను ఏమంటున్నంటే, మీరు చేయాల్సిన వర్గాలకి ఇంకెక్కువ చేయాలనుకుంటే పిడికెళ్ళి జాగ్రత్తగా ఉన్నాడు, ఫోర్స్ జాగ్రత్త కాపాడుకోవాలి. అదొక్కటే నా రిక్వెస్ట్. అందుకోసం సంజీవుని చూసి పోయిన అనడం కాదు, సంజీవ్ యొక్క ఇంపాక్ట్ చాలా మంది యూత్ మీద ఉండవచ్చును, మాలాంటి వాళ్ళ మీద ఉండవచ్చు నా పాటల ద్వారా. కానీ పార్టీ ఉండేటువంటి బలం ఉంది. వాళ్ళ పార్టీ బలంగా ఉంటే ఇప్పుడు సంజీవ్ కంటే ఇంకా బలమైన నాయకుడు, గద్దర్ కంటే బలమైన గాయకుడు వస్తే కూడా ఇవాళ రిక్రూట్మెంట్ గమ్మటే కావు. ఎందుకు కావు అంటే రాజకీయమైనటువంటి క్రైసిస్ ఉంటుంది, అక్కడ నిర్బంధం ఉంటుంది, శత్రువు అనే మాట ఉంటుంది. ఇవన్నీ కూడా భౌతిక పరిస్థితులు.
నేనేమంటున్నా, భావవాదంతో మనం చర్చ చేయొద్దు, ఎంత నిర్బంధం ఉన్నా సరే ప్రజలు తోసి అవతలేస్తారు అని చెప్పేది అదట్లా పని కాదు. చాలా ఏళ్ళుగా నేను ముట్టుకుంటున్నా, మా బిఎస్ రామన్ లాంటి వాళ్ళు చాలా ఏళ్ళు చెప్తున్నారు. భావవాదంతో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వీరుని మరణిస్తే ప్రభవింతులు వేలు అనేది ఉన్నదో అది మనం సెంటిమెంట్ గా మాట్లాడటానికి ఆర్థిక కవిత్వం చెప్పడానికి పనికొస్తుంది. కానీ రియాలిటీకి వచ్చేసరికి ప్రతి మనిషి యొక్క లాస్ అనేది Yes. సమాజంలో ఒక పెద్ద నష్టమైతుంది. Yes. ప్రపంచంలో ఏ మూల జరిగినటువంటి పోరాటంలో కూడా ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మానవ వనరులు అనేటువంటి పదాన్ని ఇంత విస్తృతంగా యుఎన్ఓ గాని అందరూ మాట్లాడుతున్నాం కదా. మానవ వనరుల్లో చచ్చిపోతున్నటువంటి మావోయిస్ట్ బిడ్డలు ఉన్నారు, చచ్చిపోతున్న గిరిజన బిడ్డలు ఉన్నారు, ఈ దేశంలో కులరక్కసికి బలవుతున్నటువంటి లక్షలాది మంది ఆదివాసులు ఉన్నారు, కులం పేరు మీద కులాంతర వివాహం చేసుకున్నందుకు పరువు హత్య పేరు మీద చచ్చిపోతున్నటువంటి అనేక మంది విద్యార్థులు అయినటువంటి కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నారు. ఇవన్నీ కూడా హ్యూమన్ లాస్ కిందకే లెక్క. మేము వేదవాళ్ళు కొంతమందికి ఏంటంటే అంటే మన పదం వాడడం బాగాలేదు, కానీ ఎవరికి చూడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని స్టాంపింగ్ చేసి ఒక యాటిట్యూడ్ ఈ దేశంలో మనుషుల్ని ఒక కౌంట్ కిందకి తీసేస్తామని ఎప్పటికి కాదు. Yes. లాస్ ఈజ్ లాస్. ప్రమాదంలో చచ్చిపోయినా, అనవసరంగా చచ్చిపోయినా, ఫుడ్ పాయిజన్ లో చచ్చిపోయినా, ఏ దాంట్లో చచ్చిపోయినా అది జాతికి పెద్ద నష్టము. ఈ ప్రపంచంలో పట్టిన అత్యధికంగా యువకుల్ని పోగేసుకొని రేపు ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో పట్టినో ప్రపంచంలో అత్యధిక యూత్ ఫోర్స్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ముందుకు వచ్చిందని చెప్పుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకున్నటువంటి ప్రణాళికలే ఉండుంటే మావోయిస్ట్ పార్టీ ఉన్నటువంటి వేలాది మంది యూత్ ని ప్రొటెక్ట్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చుకోండి. నేనంటే యూత్ మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొని రమ్మంటే హోమ్ గార్డ్స్ లెక్క తీసుకొని వచ్చి అదే ఆదివాసులు దాడి చేసి ఇన్ఫార్మర్ చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఇల్లు తగలబెట్టడానికి చట్ట వ్యతిరేక పనులు చేయడానికి వాడుకోవడం కాదు. చట్టబద్ధంగా చేసుకోవడం కోసం వాళ్ళు ఈ మధ్యకాలం న్యూట్రలైజ్ డిఫ్యూజ్ అంటారు కదా. మీరు అన్న డిఫ్యూజ్ ప్రకారం ఏం చేస్తారో చేయండి, అంతే కదా. మంత్రులు చంపడం ఎందుకు? Yeah. ఈ రకమైన హింసలు ఏమవుతుంది? అందుకోసం నేను నా రిక్వెస్ట్ ఫైనల్ మీతో ఏమంటున్నట్టే, దయచేసి జరుగుతున్నటువంటి ఏదైనా కొంతమంది దిగి వచ్చినా వందల మంది లొంగిపోతున్నా అది మావోయిస్ట్ పార్టీకి వ్యక్తిగతంగా లాస్ కింద మనం లెక్క, సంస్థాగత లాస్ కింద లెక్క వేయద్దండి. అది అనివార్యంగా కొన్ని పరిస్థితులు తెలియజేస్తున్నది. పోలీసు యొక్క బ్రుటాలిటీని కూడా తెలియజేస్తున్నది. నేను ఏమంటున్నా, పోలీస్ బ్రుటాలిటీ లేకపోయినట్లయితే ఇంకా ఈ పార్టీకి వేలుగా వచ్చి ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ యాక్టివిటీలో కూడా వాళ్ళు పాల్గొనే వాళ్ళు. ఇప్పుడు కూడా నేను 2 రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణలో కూడా దయచేసి మీరు ఇప్పటికీ కొంత డెఫినెట్ గా బ్రీతింగ్ స్పేస్ ఇచ్చిర్రు. ఆ విషయంలో ఈ ప్రభుత్వాన్ని 2 అంశాలు ఉన్నాయి. ఏకకాలంలో చాలా కోపంతో ప్రజాప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన సహజమైన పద్ధతుల ప్రకారం దుర్మార్గంగా కొన్ని పనులు చేస్తుందని అభిశంసించడం ఎంత వాస్తవమో, ఎంతో ఒక మేరకైతే పక్క రాష్ట్రం పెద్ద బ్రీతింగ్ స్పేస్ ఇస్తున్నది కాబట్టి వందల మంది ఇచ్చి తెలంగాణలో లొంగిపోతున్నారు. అది కూడా ఒక రీజన్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. బ్యాలెన్స్ తోటి మాట్లాడుకోవాలి, ఎవరిని తోలనాడంతో ఏమి రాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము నా రిక్వెస్ట్ ఏంటంటే, వారోత్సవాల్లో ఎక్కడున్నా కూడా వాళ్ళని న్యూట్రలైజ్ చేసి మీరందరూ కూడా ప్రభుత్వాలకు మీరు మీ ఓపెన్ యాక్టివిటీ చేయండి తప్ప దయచేసి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసి అనివార్యంగా మేము ఇంకా పెద్ద చర్యలు తీసుకునే వాతావరణం తీసుకురాకండి అని చెప్పేటువంటి దానికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి ఒక అప్పీల్ రావాల్సిన అవసరం ఉంది, రెస్పాన్సిబిలిటీ రావాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీలో ఉండే యూత్ ఫోర్స్, ఈ దేశంలో అత్యధిక యూత్ ఫోర్స్ ఉన్న వాటిల్లో మీ అందరికీ గమనించవలసిన విషయం ఏంటంటే, సాంప్రదాయక రాజకీయ పార్టీలు లేరు, ఉన్నదల్లా ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు, లేకపోతే రాడికల్స్ మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకోసం నేను చెప్తున్నంటే, యూత్ ఫోర్స్ ఉన్నటువంటి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మన సోదరులే వాళ్ళు. మీరందరూ ఒక కాలంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో మీరందరూ ఒకటే బ్యారక్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఒకే బ్యారక్ లో మీరెందుకు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు అరెస్ట్ చేయబడి చర్చించుకున్నటువంటి వాళ్ళు. ఇవాళ మీకు అందనంత దూరంలో మావోయిస్ట్ పార్టీ లేదు. అనేక మంది, ఇప్పుడు రాజేందర్ ఉన్నాడు, మాది పీడిఎస్ లో పనిచేసినటువంటి వాడే కదా. చాలా మంది సీనియర్ మోస్ట్ అనేక మంది గతంలో ఎమ్మెల్యే పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలో కిషన్ జీ నాటు పనిచేసిన రోజుల్లో చాలా మంది కూడా ఈనాడు బీజేపీలో జాయిన్ అయినారు. సార్, అది సిపిఐ మీద వ్యతిరేకత కావచ్చు, అనేక కారణాలు కావచ్చు. వారందరినీ కూడా ఇవాళ మీరు వాళ్ళ ద్వారా ఎంతో చర్చ చెప్పి మాలాంటి వాళ్ళం ఓపెన్ దత్తాత్రేయ గారు ఉన్నారు, బోర్డు మందికి దత్తాత్రేయ గారు గద్దర్ గారితో అనేక సార్లు మాట్లాడి కూర్చున్నటువంటి వాళ్ళు. నాకు తెలిసి సంజీవ్ కూడా దత్తాత్రేయ గారు చాలా వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. ఎంతో రూట్ ఉండగా మూర్ఖులను ఏది పడుతుంది మాట్లాడేటువంటి కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు బేస్ చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ చర్యలు కొనసాగడం ద్వారా
మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో సురక్షితంగా ఉండడం కూడా సాధ్యం కాదు. రైట్ సార్. అది మంచి పద్ధతి కూడా కాదు అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఎంత వీలైతే అంత తొందరగా ఈ దేశంలో, ముఖ్యంగా మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి అణచివేత, ఈ కిరాతకం, ఈ మానవ హననం ఆగాలని చెప్పి దానికి చాలా సిస్టమేటిక్ గా రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైట్ సార్. మీరు వ్యక్తిగతంగా మనుషుల్ని నిర్మూలించడం కాకుండా ఒక ప్రభుత్వంతో చర్చలు చెప్పడము, ఆర్థిక లావాదేవీల కోసమైనా వాణిజ్యం కోసమైనా వింటాము అని చెప్పేసి ట్రంప్ దగ్గర ఇంకో దగ్గర ఒప్పుకొని ఏకపక్షంగా 22 సెకండ్లలో లేదా 22 నిమిషాల్లో మీ యొక్క స్ట్రైకింగ్ కెపాసిటీని పక్క దేశం మీద చూపెట్టి, మేము ఇంకా ఎక్కడ కూడా మేము వేరే ప్లేస్ లో కూడా దాడులు చేయమని చెప్పినామని చెప్పేసి పార్లమెంట్ లో మీరు చెప్పుకున్నారు కదా, అదే పద్ధతి కూడా జరిగింది, ఏదో జరిగింది, మేము ఇంకా భవిష్యత్తులో ఏమి చేయము, మీరు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పండి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టొచ్చు కదా. నేను అడుగుతాము, ఇంతకంటే ఇంత స్పష్టంగా ఇంకేం చెప్తామండి? మీరు పక్క దేశంతో కిరాతకంగా ఏకపక్షంగా వేల మందిని పొట్టబెట్టుకుంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి దౌత్య నీతిని మీరు పాటిస్తారు, కానీ ప్రజల మధ్య మావోయిస్టు పార్టీతో చర్చలు. ఓకే, ఇదే విషయంపై మనం ఒకసారి శిఖమణి గారి దగ్గర వెళ్దాం. శిఖమణి గారు, ప్రస్తుతం ఏదైతే మన సుధాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒక పొరుగు దేశమైనటువంటి మనకు ప్రమాదకరంగా మారిన ఆ దేశానికి సంబంధించి 22 నిమిషాలలో ఒట్టుపెట్టామని చెప్తున్న ఈ ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మన బిడ్డలే కదా, వారి మీద ఏకపక్షంగా ఎందుకు కాల్పులు చెప్పి వారిని చెప్తున్నారు? న్యూట్రలైజ్ అంటే వాళ్ళని డిసార్మ్ చేయండి, వారిని అక్కడి నుంచి వెళ్ళి అరెస్ట్ చేయడానికి, వారి చట్టబద్ధంగా తీసుకొచ్చి కోర్టులలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. కానీ వారిని న్యూట్రలైజ్ చేయడం అంటే వారిని కాల్చి చెప్పడం ఎంతవరకు సమంజసమని సుధాకర్ గారు చెప్తున్నారు. ఇదే విషయంపై పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో అనేక మంది పోలీసులకు సంబంధించింది అంటే డిఆర్జీ కానివ్వండి, లేకపోతే సిఐఎస్ఎఫ్ కానివ్వండి, లేకపోతే ఇంకా సిఆర్పిఎఫ్ కానివ్వండి, మీరు చెప్పినట్టు కోబ్రా కానివ్వండి, వారు కూడా ఎవరో ఒకరు బిడ్డలు కదా, వారు కూడా ప్రాణ నష్టం జరిగితే వారికి కూడా మన దేశానికి సంబంధించిన సంపాదనే కదా అది. ఆ ప్రాణ నష్టం అనేది ఇరు వర్గాలకు మంచిది కాదు అని సుధాకర్ గారు చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీ అనుభవాలను, అలాగే దీన్ని ప్రత్యామ్నాయంగా ఎట్లా తీసుకువెళ్ళదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్? ఇప్పుడు సుధాకర్ గారు చెప్పిన విషయము ఎలాబరేట్ గా మాట్లాడి చక్కగా తెలియపరిచారు. మనకి ప్రాణహాని అనేది కాకుండా ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయటం అనేది మన యొక్క ధ్యేయం. ఎగ్జాక్ట్లీ. ప్రాణహాని చేసేందువల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు అది. ఎందుకంటే ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఇది ఇంటర్నల్. మనం అనుకుంటాం ఒక 5 చనిపోయారు, లేదా వీళ్ళు చనిపోయారు, ది ఎండ్ అనుకుంటాం. అప్పటికి కూడా కాదు. నేను దాదాపు అరౌండ్ 38 years చేశాను. 38 years లో ఎన్నో చూశాను. ఎప్పుడు కూడా దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఈవెన్ ఐ మింగిల్ విత్ ది ఏజెన్సీ టీమ్ అండ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్ ఇన్ ది డీప్ జంగిల్. కాబట్టి అక్కడ కూడా చూశాను పబ్లిక్ హౌ దే ఆర్ సపోర్టింగ్ ది మావోయిస్ట్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్. పోలీసుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ కవర్ ఇవ్వటం కానీ వాళ్ళు చూడటం కానీ నేను గమనించాను. సో దట్ ఈస్ ది టెండెన్సీ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ది ఏజెన్సీస్. అలాగే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పుడే సుధాకర్ గారు చెప్పారు ఏమంటే కారంచేడులో ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, ఆ కారంచేడుకి వాళ్ళ ఉన్న అబ్బాయే ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు, అది చేశాడన్నది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రివెంట్ చేస్తే బాగుండేది. ప్రివెంట్ జరగలేదాడా, అందుకని దే హ్యావ్ టేకెన్ ది మోర్ స్టెప్స్. సో ఇవి కామన్ గా జరుగుతున్నాయి, కానీ మనము ప్రివెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉండి కూడా చేయలేకపోయాం. అది పోలీసులు కూడా ఒప్పుకుంటారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక బెటాలియన్ కూడా, ఒక కంపెనీ ఆర్ 2 platoons ఆర్ దేర్, బట్ దే హావ్ నాట్ మూవ్డ్ ఇన్ ప్రాపర్ వే. సో ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. ఇప్పటికీ ఏజెన్సీలో ఎందుకు వాళ్ళు అంత ఇదిగా ఉండగలుగుతున్నారంటే బికాజ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజలు ఉన్నారో, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎప్పుడైతే మనము ఆ ప్రాబ్లమ్స్ ని మనం దృష్టిలో ఉంచుకోమో ఆటోమేటిక్ గా దే విల్ అట్రాక్ట్ టు ది మావోయిస్ట్. సో ఇవి జరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు ఒక సామరస్య వేలో పోవాలని కొనేటప్పుడు దీన్ని అంతా కలిసి ఒక్కొక్క సిచ్యువేషన్ ని దృష్టిలో ఉంచుకొని బిహేవ్ చేయకుండా జనరలైజ్ చేసి దీన్ని సాల్వ్ చేసి ఒక ప్రాణహానితోనే కాదు వాళ్ళని మోల్డ్ చేసి విధంగా తర్వాత ఫస్ట్ నేను చెప్పింది బేసిక్. ఎందుకంటే ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దృష్టిలో ఉంచుకోవాలి. అది దృష్టిలో ఉంచుకొని అక్కడి నుంచి నెక్స్ట్ వీళ్ళకి ఎవరికైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లా జీవిస్తారో, ఎలా ఉంటారో, ఎక్కడి నుంచి నీళ్లు తెస్తారో, ఒక బిందె నీళ్ల కోసం, ఒక కొండ నీళ్ల కోసం ఎక్కడ వాళ్ళు నీళ్లు మంది కూడా మేము అడిగినా కూడా ఇవ్వలేదు నీళ్లు.
అంటే ఊరికి అడిగాము, ఆ నీళ్లు మాకున్నాయి కానీ కావాలని అడిగాము. అడిగితే పోలీసుగా ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే మేము మావోయిస్టులకు వెళ్ళాము ఆటోమేటిక్ గా రా అని పిలిచి భోజనం కూడా పెట్టారు నీళ్లతో పాటు. సో ఇంత ఇంటిమసీ ఎలా వచ్చిందంటే పోలీసు ప్రాపర్ వేలో చేయలేదనేది కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా వాళ్ళు రెక్టిఫై చేయటం, సపోర్ట్ చేయటం చేసినందువల్ల కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇవి మనం దృష్టిలో ఉంచుకోవాలి. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటికైనా సరే వీళ్ళు కూడా అందరు కూడా ఆ విధంగా దృష్టిలో ఒకే విధంగా చేయాలనే ఎంతూజియాజంతో రాలా. బికాస్ ఆఫ్ సిచ్యువేషన్ లేకపోతే వేరియస్ రీజన్స్ ఇవి మనం ఉంచుకుంటే కంపల్సరిగా మళ్ళా సామరస్య వేలో పోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇందిరాగాంధీ టైంలో కొంతమంది వెళ్ళారు అన్న, అది ఇందిరాగాంధీ టైం అది ఓన్లీ ఎమర్జెన్సీ ఫర్ 1 year. ఆ 1 year లో మళ్ళీ పార్టీ వచ్చింది, ఆ పార్టీ కూడా ఎలా చేసిందో మీకు చూసి తర్వాత మళ్ళా వచ్చేసి వేరే పార్టీ. సో ఇవన్నీ కూడా మనకి పొలిటికల్ గా మాట్లాడలేదు. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుతుంది పోలీస్ అండ్ మావోయిస్ట్ అనేది. ఇక్కడ పోలీసు మావోయిస్ట్ పాటు పోలీసుల్ని ఎవరు డిక్టేట్ చేస్తున్నారు, పోలీసుల్ని ఎవరు ఎలా చేయమని అంటున్నారు అనే దృష్టి ఒక్కసారి పెడితే మనం వేరే విధంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎనివే ఇక్కడ మాత్రం ఇప్పటికైనా సరే ఒక మంచి మార్గంలో అందరు కలిసి అన్ని వింగ్స్ ఇంటలెక్చువల్స్ కానీ అందరు కలిసి ఒక డిస్కషన్, ఒక మీటింగ్ పెట్టుకొని చేయాలి. కానీ వన్ సైడ్ గా ఇవన్నీ చేస్తే డెఫినెట్ గా అది ఫెయిల్యూర్ అవుతుంది కానీ సక్సెస్ కాదు. డాక్టర్ శిఖమణి గారు ఒక్క నిమిషం అండి, అదే విషయంలో ఒకసారి కలవేని శంకర్ గారు మీ దగ్గరికి ఇప్పుడే వస్తానండి. కాకపోతే డాక్టర్ శిఖమణి గారు ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ చేయుత అని వారికి సంబంధించిన మావోయిస్టులను వారికి లొంగిపోతే మీరు జనజీవ స్రవంతిలో కలిస్తే మాత్రం మేరకు పునఃచ్చం కల్పిస్తాము, మీకు కావాల్సినంత సాయం చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తారనే భావిస్తున్నారు? అంటే మీ 38 years క్యారియర్లో టోటల్గా ఎంతమందిని సరెండర్ చేయగలిగారు? వారికి సంబంధించిన పునఃచ్చంలో ఈ భాగంలో ఎంతమంది దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టుగా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? అంటే ఎంతో మంది సరెండర్ అయ్యారు, వాళ్ళ యొక్క జనజీవితం కలిసిపోయారు, వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళు జీవిస్తా ఉన్నారు ఎంతో మంది. కానీ మనం ఇప్పుడు వి కెనాట్ క్యాల్కులేట్, వి కెనాట్ అబ్జర్వ్ దెమ్. సో ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ పోకుండా మనం ఆపగలిగితే ఇవి పోతాయి. ఎట్లా పోతాయి? వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి. సింపుల్ లాజిక్. ఇవి మనం దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి, ఎందుకంటే ఇప్పుడు విలేజ్ ఉంది, విలేజ్ ఇప్పుడు ఏజెన్సీ ఉంది. ఇప్పుడు ఆంధ్ర ఏజెన్సీ తీసుకోండి, వాయిస్ ఏంటి అక్కడ అన్ని చెట్లు పడగొట్టేసి అవి పడగొసి వాళ్ళకి ఎవరికి ఇచ్చేస్తున్నారు, తారాతత్వం చేస్తున్నారు. ఎక్కడో బయట మన స్టేట్ వాళ్ళు కూడా కాదు. సో ఇట్లాంటి అన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న వాళ్ళకి బాధ, రాష్ట్రానికి బాధ, తర్వాత ఇటువంటి సపోర్ట్ చేసే సొసైటీస్ కి ఏసీసీ టీమ్స్ ఏమున్నాయో వాళ్ళకి బాధ, అందరికీ బాధ ఉంటది. కాబట్టి అటువంటి జరగకుండా చేయగలిగేది ఎవరు? అది మన దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది. రైట్ సార్, ఇదే విషయంపై కలవేని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. కలవేని శంకర్ గారు, ప్రస్తుతం ఏదో మీరు చూస్తున్నాము, సహజ వనరులను దోచుకొని వేరే వారికి, కార్పొరేట్ కంపెనీలకి వెయ్యడానికే ఇదంతా తతంగం జరుగుతుంది. ఆదివాసీల సమస్యల పట్ల ఎవరికి కూడా చిత్తశుద్ధి లేనట్టుగానే మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అది వాస్తవానికి మనం చూసినట్టయితే ఈరోజు ఏదైతే ఈ ఆపరేషన్ కగారు ఉన్నదో కేవలం అమిత్ షా కానీ మోడీ కానీ వారి చేతిలో కూడా లేదు. కార్పొరేట్ వ్యవస్థనే దీన్ని నడిపిస్తున్నది. సహజ వనరులను దోచుకోవడానికి, అక్కడ ఆదివాసులను డిస్ప్లేస్ చేయడానికి జరుగుతుందని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశంలలో పహల్గాం విషయంలో మాట్లాడారు. కానీ పహల్గాం విషయంలో ఎలా దాడి జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతమందిని మనం మట్టగలిగాం అనే విషయం చెప్పారు. ఇంకొక విషయం సుధాకర్ గారు చెప్పారు, ఏ విషయం అయితే ఎవడైతే అక్కడ ఒక అమ్మాయి భర్తను చంపేసిన తర్వాత గో అండ్ జస్ట్ టాక్ టు ద మోడీ అని చెప్పారో, ఇన్ఫార్మ్ టు ద మోడీ అని చెప్పాడో, అతన్ని అక్కడ ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి అక్కడ వానికి సంబంధించిన ఎవరికైతే చంపేశారో మన వాళ్ళు వాని తీసుకొచ్చి వాని శవాన్ని ముంగట పెట్టి వీడేనా అని ఒకసారి గుర్తింపు చేస్తే బాగుంటుండే. అప్పుడు ఖచ్చితంగా నిర్ధారణ వస్తుండే వాడేనా కాదా అనేది. దాని ఒక ప్రశ్నార్థకంగా మారిందని సుధాకర్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు ఏమనెత్తారు. ఈ విషయంపై పహల్గాంలో ఆపరేషన్ సింధూర్లో ఏదైతే చొరవ చూపెట్టారో పక్క దేశాన్ని అయితే మన దేశానికి ఒక చాలా ప్రమాదకరంగా మారిన పాకిస్తాన్కు సంబంధించిన విషయంలో మాట్లాడారు. కానీ ఈరోజు మనకు సంబంధించిన ఆదివాసీల పట్ల కూడా ఒక్క విషయం కూడా పార్లమెంట్లో లేవనెత్తలేదు అనే ఈ విషయంపై మీ పార్టీ వైఖరి ఏంటి? అలాగే సహజ వనరులను దోచుకోవడానికే ఈ ఆపరేషన్ కగారు నడుస్తున్నదని చెప్పారు. దీని విషయంలో కూడా మీ పార్టీ వైఖరి, దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? దీన్ని సలహా ఎట్లా ఇవ్వబోతున్నారు? సూచనలు సలహాలు ఏమున్నాయి మీ తర? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న.
ఈ డిబేట్ లో దాన్ని అంత వివరంగా చెప్పలేం కానీ సహజ వనరుల దోపిడిలో కార్పొరేట్ శక్తులు అవలంబిస్తున్నటువంటి తీరుతెన్నులలో సుధాకర్ అన్న చెప్పిన మాటలలో ఆన్సర్ వచ్చేసింది. పక్క దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఈ భారత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతెన్నులు కూడా సుధాకర్ అన్న చాలా క్లారిటీగా వివరణ చేసినారు. ఒక్కటే అంశం ఇక్కడ జరుగుతున్నది సంస్మరణ సభల అంశం. ఇప్పుడు మేము సింగరేణి ప్రాంత బిడ్డలం. మా భర్త సింగరేణి, మా అయ్యలు సింగరేణి బొగ్గు బావులలో పనిచేసినారు. మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాం. ఇక్కడ సికాసా అనేటువంటి ప్రజా సంఘం ఆవిర్భవించింది. ఈ సింగరేణి బొగ్గు బావులకు సంబంధించినటువంటి అంశాలలో ఆ సంఘం ఆవిర్భవించినప్పుడు ఆ కార్మిక సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి సమ్మిరెడ్డి ఆయన పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం అంటే అప్పుడు కాంగ్రెస్ లేదా టీడీపీ ఉన్నట్టుంది ప్రయత్నం చేసింది. పట్టుకునే అవకాశాలని ఒక కోటర్లో నిర్బంధించి మీదికెళ్ళి పెట్రోల్ పోసి కాల్చి చంపిండ్రు. అంటే పట్టుకునే అవకాశం ఉండి చట్టంగా నిర్బంధించి అప్పచెప్పాల్సినటువంటి అవకాశం ఉన్న అప్పటికి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలకు పూనుకున్నది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు మేము కాదు, మమ్మల్ని నడిపిస్తున్నది ఎవరో కూడా ఆలోచన చేయాలని ఉన్నారు. అంటే ఎవరు నడిపిస్తున్నారు? పాలకులే కదా. ఇది ఎంత మేర కరెక్ట్? అట్లాగే నేను అనేది ఏంటంటే మూలాలు. ఇప్పుడు సమ్మిరెడ్డిని పట్టుకుంటే అంశాలు ఏందో తెలిస్తే చట్టంలో ఉంటే నిర్బంధించి చట్టానికి అప్పచెప్తే తన పని తను చేస్తుంది. కానీ నువ్వు చేసింది ఏంది? అవకాశాలను చంపినవు. చంపితే సికాస పోయిందా? ఆ సంఘం పోయిందా? ఆ సంఘం మూలాలు ఇవాళ బొగ్గు బావులలో లేవా? ఇవాళ బొగ్గు బావులలో ప్రతి అంశం, ప్రతి హక్కులు సాధించబడ్డాయంటే సికాస ఉన్నది, దాంతో పాటు సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఉన్నది, ఏఐటీస్ ఉన్నది. ఇట్లా మనుషులను పట్టుకొని చంపడం లేకపోతే ఇది చేయడం అనేటువంటి సాధ్యం కాదండి. ఇప్పటికి కూడా సింగరేణి బొగ్గు బావుల మీద సంస్మరణల సభలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఆపుతారు? ఎన్ని నిర్బంధాలు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద పోలీసు బలగాలను పెట్టినా ఏదో ఒక మూలకు జెండా కడతారు. ఏం చేయగలుగుతావు? అది ఇది కరెక్ట్ కాదండి. ఈ ఎజెండా ఇది. మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు నడిపిస్తా ఉన్నాయి. ఈ ప్రజల కోసం ఏర్పడినటువంటి ఈ మావోయిస్ట్ పార్టీని ఖతం చేయాలని, ఎర్ర జెండా పార్టీలను లేకుండా చేయాలని ఈ దుర్మార్గమైనటువంటి ఎజెండా తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పునరాలోచించుకోవాలి. భారత ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇందాక అన్నట్టు ఆర్ఎస్ఎస్ కానీ లేదా వీళ్ళు కానీ ఒకటే బ్యారెక్ లో ఉండి మాట్లాడినటువంటి అంశాలు కూడా వాళ్ళ అనుభవం కొద్ది చెప్తా ఉన్నారు. మనం అంతా ఒకటిగా జీవించినాం, ఒక కాడ ఉన్నాం, ఒక తల్లి బిడ్డలం. నీది ఒక పంత, నాది ఒక పంత. కానీ నన్ను చంపాలి, నిన్ను నిలబెట్టాలంటే అది సాధ్యం కాని అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి. రైట్ సార్. ఇదే మా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉందండి. మావోయిస్టులను ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ అంశాన్ని పరిష్కరించేటువంటి పాత్రకు భారత ప్రభుత్వం పూనుకోవాలి. అదే వైపున ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా చిత్తశుద్ధితోని ఐక్యంగా నిలబడి ఈ అంశాల మీద కొట్లాడి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. మన సోదరులైనటువంటి మావోయిస్టులు ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇందాక సుధాకర్ అన్న చెప్పినట్టు ఒక్కొక్క ప్రాణానికి సంబంధించినటువంటి విలువ, వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళు చదివిన తీరు, మనిషి పోతే చాలా లాస్. ఇలా సమిరెడ్డి లాంటి ఆయన తీసుకురాలేము. ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి వాళ్ళలో సుధాకర్ అన్నకు సంబంధించిన మేధశక్తిని ఇంకోడు పొందలేడు. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కనుక మనిషిని కోల్పోవద్దు, మనం మనిషిని చంపుకోవద్దు, నిలబెట్టుకోవాలి. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని ఎన్నుకోవాలి. అంతే తప్ప ఇట్లా చంపుకుంటూ పోవడం సరైనటువంటి విధానం కాదు. అనేక డిబేట్ల ద్వారా చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, మీ నిర్ణయాన్ని పునర్పరిశీలించండి, మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా ఈ ఎన్కౌంటర్లో మానుకొని వాస్తవ పరిస్థితులలో ఆలోచన చేసి, ఇప్పుడు సేమ్ టైం సుధాకర్ అన్న శాంతి చర్చల ద్వారా ఆ పీస్ కమిటీ అప్పీల్ చేసేటువంటి విషయాన్ని కూడా మావోయిస్టు సోదరులు గమనంలో పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల
సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఈ విషయంలో పాల్పంచుకున్నందుకు డాక్టర్ శిఖమణి గారికి, అలాగే డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి, అలాగే కలవేని శంకర్ గారికి ఏదో కారణాల చేత ప్రయాణంలో ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నానని మెసేజ్ పెట్టిన జస్టిస్ చంద్రకుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.